10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన చూసిన ప్రజలు విసుగెత్తి తమకు జూబ్లీహిల్స్లో పట్టం కట్టారన్నారు మంత్రి సీతక్క. ఎమ్మెల్యే చనిపోతే ఏకగ్రీవం చేయాలన్న మంచి సంప్రదాయాన్ని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారన్నారు. కానీ వైఎస్ఆర్ ఆశయాన్ని విధ్వంసం చేసిన బీఆర్ఎస్ నాయకులు పీజేఆర్ చనిపోతే అభ్యర్థిని పోటీలో పెట్టారన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎలక్షన్ టు ఎలక్షన్ తప్పితే కలెక్షన్ కోసమే బయటకొస్తారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికలను అధికార విపక్ష పార్టీలు చాలా కీలకంగా తీసుకున్నాయి. భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ అంశం మీద మాట్లాడేందుకు మనతో పాటు మంత్రి సీతక్క ఉన్నారు. మేడం చెప్పండి, జూబ్లీహిల్స్ బైపోల్లో ఎన్నికల విజయాన్ని ఎట్లా చూడండి? ఇది మేము హైదరాబాద్లో లాస్ట్ జనరల్ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా మాకు రాలేదు. సరే, వాళ్ళు రకరకాల మాయమాటలో లేకుంటే అక్కడ హైదరాబాద్లో ఏం జరిగిందనేది కానీ ప్రజలకు అర్థమైంది. గత 2 సంవత్సరాలుగా దాదాపుగా మా ప్రజాపాలన యొక్క ఫలితాలు సంక్షేమము పేద ప్రజలకు ముఖ్యంగా రీచ్ అవుతుంది. అదేవిధంగా హైదరాబాద్ మీద కూడా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్పెషల్ ఫోకస్ పెట్టి మరి ప్రజలకు సౌకర్యాలు సమస్యలు లేకుండా చేయడం, సిటీ ఎక్స్పాన్షన్ చేయడం, డెవలప్ చేయడం, తర్వాత ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూడా రీచ్ అవుతున్న క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మాకు జూబ్లీహిల్స్లో గత 3 సార్లు అవకాశమే రాలే గెలిచే అవకాశం. ఇది 4వసారి కాంగ్రెస్ పార్టీ, ఈరోజు 4వసారి మేము ఇక్కడ గెలవడం చాలా సంతోషం. ఈ కాంగ్రెస్ అనేది గెలవడం మూలంగా జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చినాక 150 కోట్ల రూపాయలతోటి చాలా డ్రైనేజీలు కానీ, మోరీలు కానీ, ఇంకా రోడ్స్ కానీ, పైన ఉండేటువంటి లైన్స్, ఎలక్ట్రికల్ పోల్స్ షిఫ్టింగ్ కానీ ఇవి చాలా కార్యక్రమాలు చేసినాం. దాంతో ప్రజలకు అర్థమైంది డెవలప్ అనేది కాంగ్రెస్ తోటే జరుగుతుంది. సంక్షేమం అనేది కూడా పేదలకు బియ్యం కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు కావచ్చు, కనీసం బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని పరిస్థితి, ఇవాళ రేషన్ కార్డు కూడా అందుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసే ఈరోజు మాకు పట్టం కట్టారు. సేపటి క్రితం కేటీఆర్ మాట్లాడారు రిజల్ట్ మీద. అద్దాల మేడలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గలీలోకి తీసుకొచ్చాము, గతంలో పేద ప్రజలకు అందించని 2 సంవత్సరాల్లో అందించని పథకాల అంశాలన్నిటి మీద సీఎం తోటి రివ్యూ చేయించాము, ప్రధాన ప్రతిపక్షం మేమే కాంగ్రెస్ పార్టీకి అన్నటువంటి అంశాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు తీసుకొచ్చారు ఈ రిజల్ట్ ద్వారా అన్నది కేటీఆర్ అన్నారు. కొంచెమన్నా ఉండాలి. అద్దాల మేడలో, ఫామ్ హౌస్లలో లేకుంటే అబ్రాడ్లో ఉండే కల్చర్ నీదయ్యా. మా సీఎం గల్లీ గల్లీ తిరుగుతున్నాడు, మేము గల్లీ గల్లీ తిరుగుతున్నాం. వరదలు వచ్చినా, బురద వచ్చినా మా నాయకుడు పబ్లిక్లోకి వస్తున్నాడు, మా రేవంత్ రెడ్డి గారు సీఎంగా. మీరు కనీసం మీ నాయకులు, మీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఏనాడు గల్లీలలోకి రాలే, ఏ ప్రజల దగ్గర రాలే. ఎలక్షన్ టు ఎలక్షన్ మీ కలెక్షను. దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఇదే ఉత్సాహంతో మేము పంచాయతీ ఎన్నికల్లో కొట్లాడుతున్నాం, గెలుస్తున్నాం అన్నటువంటి కామెంట్ కూడా. కంటోన్మెంట్లో మనిషి ఎమ్మెల్యే గారు చనిపోయారు, అక్కడ మీరు సెంటిమెంట్ ట్రై చేస్తే అక్కడ కూడా ప్రజలు మమ్మల్ని గెలిపించారు. ఇక్కడ కూడా అనేక మీటింగ్లలో కన్నీళ్లు కార్పించారు. ఇవాళ అది కూడా అర్థం చేసుకోండి. సెంటిమెంట్లను మేము గౌరవిస్తాం. మా పార్టీ అదే వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు మా నాయకుడు ఏం చెప్పిండు ఆ రోజు, ఏ కుటుంబంలో అయితే ఎమ్మెల్యేగా ఉండి మధ్యలో చనిపోతే వాళ్ళ కుటుంబానికే మనము ఎమ్మెల్యే పదవి ఎలక్షన్ లేకుండా ఇవ్వాలని ఇచ్చినాం. అదే పీజేఆర్ గారు చనిపోతే మీరు కనీసం తెలంగాణ కోసం కొట్లాడిన నాయకుడు పీజేఆర్ గారు, ఆయన చనిపోతే కూడా మీరు పోటీ పెట్టారు. ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ టీడీపీ కానీ, బీజేపీ కానీ, ఇంకా మిగతా పార్టీలు పోటీ పెట్టలే. అలాంటి ఒక మంచి అంటే రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక మంచి ఆలోచనను కూడా మీరు విధ్వంసం చేసేసారు. ఇవాళ మళ్ళీ ఆ మహిళను తీసుకొచ్చి కన్నీళ్ళు పెట్టారు. మీరంతా కావాలని చేస్తున్నారు అనేది అర్థమైంది కాబట్టి మీకు ఓట్లు వేయలేదు. ఇవాళ జూబ్లీహిల్స్ అని పేరుంది కానీ చాలా గల్లీలలో ఆనాడు వైఎస్ఆర్ గారి హయాంలో మన బోరుబాండ ఇట్లాంటి మేము చూసినాం కదా, మన జనార్దన్ రెడ్డి గారు వీళ్ళంతా పనిచేసిన అవే తప్ప ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేయలేదు. దాంతో ఎక్కడికక్కడ మోరీలు, రోడ్లు పొంగి పొర్లుతుంటే జనాలు అసహించుకున్నారు, వాళ్ళని మమ్మల్ని స్వీకరించారు. మొత్తానికి